మీ పేరు పద్మ. ఎక్కడి నుంచి వచ్చారు? బెంగళూరు నుంచి వచ్చినాం సార్. బెంగళూరు నుంచి ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది? మీరు చర్చికి వెళ్తారా? లేదు సార్. చర్చికి వెళ్ళరు. మీరు ఎందుకు వచ్చారో చెప్పాలా? నేను చెప్తా, మీరేం చెప్పొద్దు. సంవత్సరాలైంది పెళ్ళి? 14 సంవత్సరాలు సార్. 14 సంవత్సరాలైంది. అవును సార్. ఇక్కడ యేసయ్య ఉన్నాడా? రెండు చేతులు పైకి లేపి, యేసయ్యా నీకు వందనాలు. వందనాలు. చంద్రశేఖర్ గారు, ఎందుకు మీ కళ్ళల్లో కన్నీళ్ళు? చాలా బాధ అవుతుంది సార్. మీరు చర్చికి ఎప్పుడు వెళ్ళలే? ఎప్పుడు? ఆ చీకటి ఇప్పుడే బయటికి వెళ్ళిపోవాలా? యేసయ్యా 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 ముఖ దర్శనం నీ ముఖ దర్శనం చాలయ్యా, ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనం చాలయ్యా. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, కొట్టాల చప్పట్లు. యేసయ్యా 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 దర్శనం చాలయ్యా. మీ పేరు పద్మ. ఎక్కడి నుంచి వచ్చారు అమ్మా? బెంగళూరు నుంచి వచ్చినాం సార్. బెంగళూరు నుంచి ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది? 200. అమ్మా 200. మీరు చర్చికి వెళ్తారా? లేదు సార్. చర్చికి వెళ్ళరు. యేసయ్యా నా యేసయ్యా. మీరు ఎందుకు వచ్చారో చెప్పాలా? నేను చెప్తా, మీరేం చెప్పొద్దు. హోలీ స్పిరిట్. మీ పేరు పద్మ. అవును సార్. యేసయ్య నాతో చెప్పారు నా ప్రార్థన గదిలో ఉన్నప్పుడు, ఆమె అన్యురాలు, నేనంటే తనకు తెలియదు, గర్భఫలం లేక బాధపడుతున్నావు. అవును సార్. యేసయ్యా యేసయ్యా. అమ్మా నువ్వు నాతో ఎప్పుడైనా మాట్లాడావా? లేదు సార్. చెప్పమ్మా. లేదు సార్. నువ్వు నాకేమైనా చుట్టాలైతావా? లేదు సార్. నువ్వు నాకేమైనా అక్కవైతావా? చెప్పమ్మా. లేదు సార్. ఎలా తెలిసింది నాకు? సార్ యూట్యూబ్ లో చూసినాం. నాకెలా తెలిసింది? మీకు తెలియదు సార్. మాకు ఎలా తెలిసింది అంటున్నా, ఎలా చెప్పగలుగుతున్నా? యేసు ద్వారా ఏ దేవుడు? యేసు. గట్టిగా చెప్పాలా? యేసయ్య సార్. నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. సౌండ్ ప్లీజ్ సహకరించండి. యేసయ్యా నా యేసయ్యా. మీరు బాగా ఏడుస్తున్నారంట, పిల్లలు లేరనే. మీ బంధువులే మిమ్మల్ని సూటిపోటి మాటలు అంటున్నారంట. ఈమెకు పిల్లలు లేరు అని సూటిపోటి మాటలు అంటున్నారు. అవునా? ఏ నమ్మకంతో వచ్చారు మీరు? మీ నమ్మకంతోనే వచ్చినాం సార్. మీరు మాకు దేవుడిగా మీరే యేసయ్యగా కనబడిస్తున్నారు సార్. ఎవరు కనపడ్డారు? యేసయ్య గారు. మీరే యేసయ్య అనుకున్నాం సార్ మేము యూట్యూబ్ లో చూసి. ఏం చూశారు యూట్యూబ్ లో? తేజ అమ్మగారు మాట్లాడిన మాటలు విని మాకి 15 రోజుల ముందే మేము హైదరాబాద్ రానుకున్నాం సార్. మళ్ళీ చిత్తూరుకి వస్తారని 14 సంవత్సరాలు మా మరిది గారికి. ఎన్ని సంవత్సరాలైంది పెళ్ళి? 14 సంవత్సరాలు సార్. 14 సంవత్సరాలైంది. అవును సార్. పద్మ అంటే మీరేనా? అవును సార్.
సంతానం లేక బాధపడేది మీరేనా? అవును సార్. మీతోనేనా యేసయ్య మాట్లాడింది? నమ్ముతున్నారా? అవును సార్, నమ్ముతున్నాము. ఇక్కడ యేసయ్య ఉన్నాడా? రెండు చేతులు పైకి లేపి, యేసయ్యా నీకు వందనాలు. వందనాలు. మీరు ఒక్కరే వచ్చారా? ఏం పేరు మీ ఆయన గారి పేరు? శేఖర్. చంద్రశేఖర్. నా యేసయ్యా రా పరిగెత్తుకుంటారా? యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా రికమల రాబా షేకే దియల రాబా బాబా హోలీ స్పిరిట్. చంద్రశేఖర్ గారు, ఎందుకు మీ కళ్ళల్లో కన్నీళ్ళు? సార్ చాలా బాధ అవుతాను సార్. కొంత ముందుగానే ఫోన్ నా భార్య అన్ని చోట్ల పోయి చూసినాము. అందరికి మొక్కి మొక్కి చాలా అయిపోయింది సార్. అందరిని మొక్కేస్తారు. దేవుళ్ళని మొక్కినాము, డాక్టర్ని మొక్కినాము. మీరు నాతో ఎప్పుడైనా మాట్లాడారా చంద్రశేఖర్ గారు? ఇప్పుడు మాట్లాడలేదు. నిజం చెప్పండి. నిజంగా లేదు సార్. నేను ఇన్ని రోజులు లేదా మీకేమైనా డబ్బులు ఇచ్చి తీసుకొచ్చానా? ఏమీ లేదు సార్. ఇన్ని రోజులు ఆ. 15 రోజులు ఇంకా మా భార్య చెప్తా ఉంది. ఆ. నేను నమ్మలా. ఆ. తెల్లారి చెప్పింది సార్. మీ అడ్రస్ చెప్పండి. సార్ మాది అడ్రస్ చెప్పండి. సార్ మాది బెంగళూరు పక్కన చిక్కబళ్ళాపురం డిస్టిక్. మాది షిడ్లఘాట తాలూకా దిప్పురల్లి గ్రామ పంచాయతీ, తలకాయలకొండ గ్రామం. మీరైతే యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళు కాదు. నమ్ముకోండిలా సార్. అంటే చాలా మంది ఏమంటున్నారంటే పాస్టర్ అమ్మ తేజ డబ్బులు ఇచ్చి స్టేజీల మీద చెప్పిస్తున్నాడని చెప్పి చాలా మంది అంటున్నారు. లేదు సార్. అయితే అటువంటి లూసిఫర్ హృదయం కలిగినటువంటి వారికి నేను ఒకటి చెప్తున్నాను. ఈయన పూర్తి అడ్రస్ ఇచ్చాడు, ఈయన గ్రామం ఏంటో చెప్పారు. వీలైతే వెళ్ళి తెలుసుకోండి. మాకంత అవసరము లేదు. మేము నమ్మిన దేవుడు జీవము కలిగిన దేవుడు. ఆమేన్. కొట్టాల గట్టిగా చప్పట్లో. ఏమనిపిస్తుంది ఈరోజు మీకు? సార్ నాకు చాలా సంతోషంగా ఉంది సార్. ఈరోజు చాలా సంతోషం. చాలా సంతోషంగా ఉంది సార్. ఇక్కడ వచ్చిన ఇంకా నాకు మెయిన్ డే మారింది సార్. ఇన్ని రోజులు నేను ఆ దేవుడిని నమ్మి ఇదైపోయింది. ఇక్కడ వచ్చిన ఇంకా నాకు సంతోషంగా ఉంది సార్. సంతోషంగా ఉంది. చాలా సంతోషంగా ఉంది సార్. నేను ఈ రోజే సార్ మీరు చూసింది యూట్యూబ్ లో. మీరు చర్చికి ఎప్పుడు వెళ్ళలేదు సార్. ఎప్పుడు వెళ్ళలే, కానీ పని చేసినాను చర్చిలో, కానీ అంత లేదు. ఈ రోజు మీతో చూసే నేను చాలా తెల్లారి 7 చెప్పింది. ఎన్ని సంవత్సరాలైంది మీకు వివాహమై? 14 సంవత్సరాలు. 14 సంవత్సరాలైంది. కానీ యేసయ్య నాతో చెప్పాడు. ఏం చెప్పాడు తెలుసా? చక్కని కుమారుణ్ణి దేవుడు మీకు ఇస్తాడు. ఆమేన్. థాంక్యూ లార్డ్. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, ప్లీజ్ అయ్యా సహకరించండి అయ్యా, సహకరించండి అయ్యా. నీ అద్భుతాలు ఇక్కడ జరగాలయ్యా. హోలీ స్పిరిట్, నేను ఇప్పుడు ప్రార్థన చేస్తా. బిడ్డ ఎట్లా ఉన్నాడో కూడా దేవుడు ఇప్పుడు మీకు చూపించబోతున్నాడు. ఆమేన్ 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 అనండి. ఆమేన్. బిడ్డ ఫేస్, ఆ బిడ్డ కడుపులో పుట్టబోయే బిడ్డ ఫేస్, ఐస్, ఆ బుగ్గలు కూడా దేవుడు చూపించబోతున్నాడు. ఆమేన్. కళ్ళు మూసుకో తల్లి. యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. హోలీ స్పిరిట్, కళ్ళు మూసుకోవాలి మీరు ఇక అంతే. యేసయ్యా నా హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. కళ్ళు మూసుకోవాలి మీరంతా. ఇంకా ఎవరి వైపు చూడొద్దు, మీరు యేసయ్య వైపు చూడాలి. కళ్ళు మూసుకోండి. హోలీ స్పిరిట్, కన్నీరు గార్చండి. అయ్యా యేసయ్యా నా గర్భం తెరవండి ప్రభు అని ప్రార్థన చేయండి. హోలీ స్పిరిట్, యేసు నామంలో బిడ్డలపై ఉన్నటువంటి ప్రతి బలహీనత, ప్రతి చాతబడి శక్తులు యేసు నామంలో బిడ్డలు ఫాస్ట్ ఆమేన్. పట్టుక వెనకాల పట్టుక పట్టుక టచ్ టచ్ టచ్. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, ప్రతి చాతబడి శక్తి బయటికి వెళ్ళిపోవాలా. ప్రతి చాతబడి శక్తి బయటికి వెళ్ళిపోవాలా. ఆమేన్. ప్రతి బాణమతి శక్తి బయటికి వెళ్ళిపోవాలా. ఆమేన్. కుటుంబాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ప్రతి చాతబడి శక్తి బయటికి వెళ్ళిపో.
ఆమేన్. ఆ చీకటి ఇప్పుడే బయటికి వెళ్ళిపోవాలా, బయటికి వెళ్ళిపో. ఆమేన్. ఆమేన్. చక్కని కుమారుడు వచ్చే సంవత్సరం కల్లా ఈ బిడ్డ ఒడిలో ఉండును గాక. ఆమేన్. ఇప్పుడే ఆ బిడ్డ జీవితంలో గొప్ప అద్భుతం జరిగించు. ఆమేన్. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. చేయి పట్టుకో, నీ వైఫ్ చేయి పట్టుకో, చెల్లెమ్మ చేయి పట్టుకో, ఇలా పట్టుకో నాయన. కళ్ళు మూసుకోండి. తండ్రి బిడ్డల జీవితంలో గొప్ప అద్భుతం. కళ్ళు మూసుకోమ్మా. అద్భుతం జరగాలి. కుమారుడు వచ్చే సంవత్సరం కల్లా బిడ్డల ఒడిలో ఉండాలి. ఆమేన్. యేసు నామంలో ప్రార్థిస్తాను. ఆమేన్. పద్మ, ఎవరు లెక్కున్నాడు నీ కొడుకు? చెప్, ఎవరు లెక్కున్నాడు? బాగున్నాడు. నీ లెక్కున్నాడా, మీ ఆయన లెక్కున్నాడా? నీ లెక్కనే ఉన్నాడా? ఆమేన్. హల్లెలూయా. గట్టిగా చెవులు కొట్టాలా, గట్టిగా చెవులు కొట్టాలా. నా యేసయ్యా. నేను చెప్తున్నా నాన్న, నువ్వు ఎన్ని కష్టాలైతే పడ్డావో, ఎన్ని నిందలైతే పడ్డావో, ఎన్ని అవమానాలైతే పడ్డావో, నీవు పొందిన నిందకు ప్రతిగా చక్కని కుమారుడు దేవుడు ఇవ్వబోతున్నాడు. ఆమేన్. రాసి పెట్టుకోండి, నేను చెప్తున్నాను. ఆమేన్. ఆమేన్. మీరు అబ్బాయిని తీసుకొని భద్రాద్రి కొత్తగూడెం రావాలా? వస్తారా? దేవుడు మీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. ఆమేన్. 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 ఈ రోజే పొందుకున్నారు మీరు. ఇక మీరు వెళ్ళిపోండి, సంతోషంగా వెళ్ళి కూర్చోండి. ఇంకా